నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న సాయంత్రం భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమాధికారి తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రైతుల సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వరి పొలాల సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడించడం, లాభసాటి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలను వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు రైతులు పలు సమస్యలను వివరించారు. చిరిగిన గోనె సంచులు ఎక్కువగా వస్తున్నాయని, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ అగ్రనేత యాళ్లబండి పోలిశెట్టి స్మారక స్తూపాన్ని వీరవాసరం మండలం నవడూరు సెంటర్ రోడ్ విస్తరణలో తొలగించవద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో సిపిఐ నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు యాళ్లబండి స్మారక స్తూపాన్ని తొలగించవద్దని జాయింట్ కలెక్టర్ కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ యాళ్లబండి పోలిశెట్టి నాటి తరం రాజకీయ నాయకుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెరిగిన పోరాటం చేశారని, అంటరానితనముకు వ్యతిరేకంగా, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా డెల్టా ప్రాంతంలో భూ పోరాటాల్లో ఎన్నో ఉద్యమాలు నడిపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గదర్శి సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆనంద్, పాలకోడేరు సిపిఐ కార్యదర్శి ఎం లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ కేశవస్వామి ఆలయం వద్ద మంగళవారం అఖండ అన్న సమారాధన జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్న సమారాధన జరిపినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అత్తిలి గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ బానో విజిట్ చేసి సర్వే మరియు రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో శివకృష్ణ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ యు వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన గ్రామీణ తపాలా బీమా పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనకారిగా ఉందని తపాలా శాఖ అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం సూర్యప్రకాష్ అన్నారు. తణుకు హెడ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన గ్రామీణ తపాలా బీమా 30వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. కొత్తగా 1775 పాలసీలు నమోదైనట్లు, 613 క్లెయిములు పరిష్కరించినట్లు తెలిపారు. 115 మందికి రుణాలు మంజూరు చేసినట్లు, 90 పాలసీలు సరెండర్ అయినట్లు చెప్పారు. 43 క్లెయిములను పరిష్కరించామన్నారు. పోస్టల్ సిబ్బంది బొక్క గణేష్ బాబు, ఎండి షాకీర్, రామకృష్ణ, బాపన్న శాస్త్రిని సత్కరించారు. అత్యధిక తపాలా బీమా చేయించిన మనోజ్ కుమార్, ఎస్వి భాస్కర్ రాజు, ఎం విజయ్ కుమార్లను కూడా సత్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో భీమవరం డివిజన్లో ప్రథమ స్థానం పొందిన తణుకు ఏకేటీపీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణకు 25,000 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన ఎంవివి సత్యకు 10,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. తపాలా కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్గో కమర్షియల్ మేనేజర్ జిఎల్వి సుబ్బారావు తణుకు పట్టణ పరిసర ప్రాంత గ్రామాల కార్గో పార్సిల్స్ కొరియర్స్ బుకింగ్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. కార్గో అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చారు. గత 2 రోజుల నుండి తణుకు డిపో తిరుపతి హైదరాబాద్ బస్సులు తణుకు పట్టణంలో నుండి వెళుతున్నాయని, పట్టణంలోని ఏజెంట్లు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం 2,000 రూపాయల డిపాజిట్ తో కార్గో టికెట్ బుకింగ్ ఏజెంట్లుగా పనిచేయటకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. తణుకు పట్టణ పరిసర గ్రామాల్లో ఆసక్తి కలిగిన వారు తణుకు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ సెల్ నెంబర్ 9849169396 ని సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు కంటైనర్ సదుపాయం కూడా ఉందని, పెద్ద సామాగ్రి, ఇంటి సామాగ్రి, వ్యాపార వ్యవసాయ అవసరాలకు ఈ కంటైనర్ సేవలు ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, కమర్షియల్ మేనేజర్ సుబ్బారావు తెలిపారు. భీమవరం డిస్ట్రిక్ట్లో కంపేర్ చేస్తే తణుకు అన్నింటిలోనూ గ్రోత్లో ఉందండి. ఏంటంటే ఆల్రెడీ కంప్లైంట్స్ 0, తర్వాత డిఎం గారి ఆధ్వర్యంలో రోజు కూడా క్రాస్ చెక్ చేయడం, కస్టమర్ కంప్లైంట్లు క్లియర్ చేయడం, చాలా స్టేట్లోనే ఈ తణుకు కౌంటర్ నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చారండి. మా కార్గో సర్వీస్ కూడా మీరు చాలా ఇంప్రూవ్ చేయాలండి. విజయవాడకి ఏంటి, హైదరాబాద్కి ఏంటి, మీ పార్సెస్ ఇంకా కౌంటర్కి రాకుండా ఈ కోరిన చోట్ల మేము ఆపుతామండి. ఏపీబీ ఏజెన్సీ ఇప్పుడు మీటింగ్ అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. అక్కడ ఆపుతామండి, అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చండి. చక్కగా వచ్చేటప్పుడు కూడా మీ పార్సెస్ కూడా ఆ ఏపీబీ ఏజెంట్కి మీకు అందజేస్తామండి. మీకు తీసుకొచ్చి మీ పార్సెస్ మీకు చెప్తామండి. అట్లాగే తాడేపుడం కూడా ఊర్లోకి కూడా బస్సులు వెళ్తున్నాయండి. పార్సెస్ కూడా మీరు తాడేపుడంలో ఊళ్ళో కూడా కార్గో పాయింట్కి వెళ్తాయండి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలండి. ఈ డోర్ డెలివరీ మాసోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి. స్టేట్లో కూడా డిఎం గారికి నెంబర్ 1 అవార్డు వచ్చిందండి. తొందరలోనే డోర్ పికప్ కూడా మేము స్టార్ట్ చేస్తామండి. ఇక్కడైనా స్టేట్లోనే తణుకులో స్టార్ట్ చేద్దామని ఫైల్ కూడా ఎండి గారి టేబుల్ మీద ఉంది. సర్వీస్ టు డోర్ స్టెప్ అనే ఒక స్లోగన్తో మనం టౌన్లో నుంచి హైవే మీదుగా బస్సెస్ ఆపరేట్ చేస్తే మంచి సర్వీస్ ఉంటుందన్న ఉద్దేశంతో రోజుల కిందట ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్ అంటే తిరుపతి బిహెచ్ఎల్ సర్వీసులు అన్నీ టౌన్లోంచి వెళుతున్నాయి. అలాగే నెక్స్ట్ విజయవాడ సర్వీసులు అల్ట్రా డీలక్స్లో ఏ సర్వీసులు అయితే ఉన్నాయో అవి ఓఆర్ అనేది రావట్లేదు. దానికి కూడా ట్రిప్ వైజ్ అనాలిసిస్ చేసుకొని ఏ ట్రిప్పులో అయితే సర్వీస్ ఉంటుందో చూసుకొని ఆ ట్రిప్పుల్ని సర్వీసులన్నీ రీషెడ్యూల్ చేసి తాడేపల్లిగూడెం బస్ స్టేషను, ఏలూరు బస్ స్టేషను టచ్ అయ్యేటట్టుగా కూడా మేము అల్ట్రా డీలక్స్ని రీషెడ్యూల్ చేసాము. అది కూడా నిన్నటి నుంచే స్టార్ట్ చేసాము. కనుక ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సర్వీస్ నిలబడేటట్టు, తణుకు డిపో ఓఆర్ పెరిగేటట్టుగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని, టికెట్ ఎర్నింగ్స్తో పాటు కార్గో అనేది ఉంది. లాస్ట్ ఇయర్ డోర్ డెలివరీ ఎప్పుడు ప్రోత్సహించినా డోర్ డెలివరీ మాసోత్సవం నిర్వహించినప్పుడు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి మీ ద్వారా ఎక్కువ బుకింగ్స్ డోర్ డెలివరీ అయ్యేటట్టు చేసాం. అందుకే ఏటీఎం గారు చెప్పినట్టుగా స్టేట్ ఫస్ట్ అనేది వచ్చింది. కార్గో బుకింగ్స్ కానివ్వండి, కొరియర్ కానివ్వండి, డీజీటీస్ బుకింగ్ కానివ్వండి, మరి ఆల్రెడీ టౌన్లోంచి వెళ్ళటం, విజయవాడ తాడేపల్లి కూడా సర్వీస్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఈ కార్గో కూడా ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి బస్సెస్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కార్గో ఎర్నింగ్స్ కూడా పెరిగేటట్టు డిపో యొక్క అభివృద్ధికి మేమంతా టీం వర్క్గా వర్క్ చేసి డిపోని ఒక సముచిత స్థానంలో ఉంచాలి. ప్రతి శనివారం వాడపల్లి 2 బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాం. అలాగే ద్వారకా తిరుమల స్పెషల్గా 2 అడిషనల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. అలా ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. అలాగే ప్రజలకు అవసరమయ్యేటట్టుగా ఒక 40 మంది ఉండి మేము భద్రాచలం వెళ్తాం సార్ అని అంటే స్పెషల్ బస్సు ఇవ్వడానికి కూడా స్పెషల్స్ ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. తణుకు వాసవి రాయల్స్, ఓల్డ్ టౌన్, వనితా వైభవం,
ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వారి సహకారంతో 10 మందికి కంటి ఆపరేషన్లు, 120 మందికి కళ్లజోళ్లు అందజేశారు. కళ్లజోళ్ల నిమిత్తం దాతలు 50,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. సంఘాల సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, మాజేటి నరసింహమూర్తి, లీలా సరస్వతి, మానేపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయవాసి ఈ నెల 11/3/2025 తేదీన ఉచిత కంటి వైద్య శిబిరంలో జరపడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు వాసీ క్లబ్ వనితా క్లబ్, వాసీ ఓల్డ్ టౌన్ క్లబ్, శ్రీ ఆర్యవైశ్య సేవా సంఘం 4 సంయుక్తంగా ఆశ్రమం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు కళ్ళజోళ్ళు ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 120 మందికి దాతల సహాయ సహకారాలతో ఇది చేయడం జరిగింది. 10 మందికి కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం జరుగుతుందని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ సర్వీసులపై తమ సూచనలు, ఫిర్యాదులు తెలియపరచాలని అన్నారు. తణుకు డిపో పరిసర ప్రాంత ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు 9959225484 నంబర్కి ఫోన్ చేసి మరింత మెరుగైన సేవలు అందించే నిమిత్తం సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి సహకరించాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ కోరారు. గణపవరం మండలం సరిపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న యాసరపు రేష్మశ్రీ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరేందుకు ఎంపికైనది. విద్యార్థిని మండల అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ బాలిక తండ్రి వై శ్రీనివాస్ ను కూడా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో తాడేపల్లిగూడెం యూనిట్ సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు నిండిన సందర్భంలో సిపిఎస్, ఏపీజీఎల్ఐ, గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నడ్ లీవ్, మెడికల్ రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో భాగంగా 7,500 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా 2018 జూలై నుండి చెల్లించవలసిన డిఆర్ ఏరియాస్, 11వ పిఆర్సీ ఏరియాస్ అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ చేయవలసిందిగా కోరారు. మెడికల్ రియంబర్స్మెంట్ లో ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంపుదల చేయాలని, కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసేలోపు 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె బాలకృష్ణ, వైవి సత్యనారాయణమూర్తి, వికేవి రావు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ముస్తఫా, అర్జునరావు, విశ్వంరాజు, సత్యనారాయణరాజు, సూరెడ్డి, వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి, నారాయణరావు, జయరాజు, ఎండి భాషా, తాతారెడ్డి, వి రామ్మోహన్ రావు, కె సత్యనారాయణ, గాజుల మురళీకృష్ణ, పి నాగరాజు, జివి రంగారావు, పి వెంకట పాపారావు, దాసం వెంకటరమణ పాల్గొన్నారు. పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో గల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనువంశిక ధర్మకర్త పెమ్మరాజు సూర్యనరేంద్ర దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహిస్తారు. 26న స్వామివారిని, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహిస్తారు. పౌరాణిక బ్రహ్మ డాక్టర్ నోరి నారాయణమూర్తి ద్వాదశ లింగాలపై 3 రోజులు ప్రవచనాలు ఇస్తారు. 29న పుష్పయాగోత్సవం జరుగుతుంది. 30న శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా గ్రామ పురోహితుడు వేలూరు సుబ్రహ్మణ్యంచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ నిర్వాహకులు పెమ్మరాజు శ్రీనివాస్ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ ఆలయం చోళుల కాలం నాటికే ఉందంటారు. రాజరాజ నరేంద్రుని తల్లి కుందాదేవి ఆలయాన్ని దర్శించి బస చేశారని చెబుతారు. ఆలయంపై తురుష్కుల దండెత్తిన మార్గాన్ని దండు మార్గమని, అమ్మవారి ముత్యాలహారం పడిన ప్రదేశాన్ని ముత్యాలకుంటగాను పిలుస్తారు. దండును భక్తులు ఎదుర్కోగా 6 తలలు తెగిన ప్రదేశాన్ని 6 తలల కోడు అని, క్రమేణా అదే 6 తల కోడుగా మారిందని అంటారు. దాడిలో ధ్వంసమైన అమ్మవారి విగ్రహం ఆలయ ప్రాంగణంలోనే ఉంది.
స్వామివారు అమ్మవారు ఒకే పానువట్టంపై ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు 5వ తరగతి చదువుతున్న పేకేటి లేకర్ షా అనే విద్యార్థి నవోదయకు ఎంపికయ్యాడు. 6వ తరగతిలో చేరుట కొరకు జనవరిలో జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్ష రాసి నేడు విడుదలైన ఫలితాల్లో ఎంపికయ్యాడు. ఈ విద్యార్థిని పెరవలి మండల విద్యాశాఖాధికారులు బొబ్బిలి బాలసుబ్రహ్మణ్య స్వరూప్, షేక్ సుజాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి, సహోపాధ్యాయులు కాశీ విశ్వనాథం, దాసరి ప్రసాద్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచ్ గారపాటి నాగసుధాభూషణం, ఎంపీటీసీ అల్లు ఊర్వశి, వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు సురేష్ రెడ్డి, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.